రైట్. మనకు ప్రాచీన భారతదేశ చరిత్రలో సింధు నాగరికత సాహిత్యం తర్వాత మరో ముఖ్యమైన టాపిక్ ఈ యొక్క ఆర్యుల నాగరికత. వచ్చేసి 1500 బీసీ నుంచి 600 క్రీస్తు నుంచి 1500 మధ్య కాలం అని చెప్పేసి ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అయితే ఈ యొక్క ఆర్యులు అనేటటువంటి వారు ఎవరు, అసలు ఏ చరిత్ర అనేది ఒకసారి చూస్తే ఇక్కడ ఆర్యుల్లో ఆర్య అనేది ఈ యొక్క ఆర్య అనే పదానికి అసలు అర్థము ఏమిటి అనేది చూస్తే అర్థం ఆర్య అనే పదానికి అర్థం. సో ఇక్కడ ఈ ఆర్య అనే పదం అనేది ఇది జాతికి సంబంధించిన పదం కాదు, భాషకు సంబంధించిన పదం అని చెప్పేసి చాలామంది చెప్పడం అనేది జరిగింది. ఇది జాతికి సంబంధించింది కాదు, ఇది భాషకు సంబంధించినటువంటి పదం అని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఈ ఆర్యులు అనే వాళ్ళు వాళ్ళ ప్రధాన వృత్తి పశుపోషణలో భాగంగా భారతదేశానికి వచ్చి ఆ వాయువ్య ప్రాంతంలో పట్టణ నాగరికతను ఏర్పాటు చేసుకున్న సింధు నాగరికత ప్రజలను పూర్తిగా అణిచివేసి ఆ నాగరికతను ధ్వంసం చేసి ఈ ఆర్యులు పట్టణ నాగరికత స్థానంలో గ్రామీణ నాగరికతను ఏర్పాటు చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. అయితే చరిత్రకారులు ఏం చేశారంటే ఈ యొక్క ఆర్యులు ప్రధానంగా వారి జీవన విధానము ఏ విధంగా ఉంది తెలుసుకోవడానికి వారి కాలంలో సంస్కృత భాషలో సంకలనం చేయబడ్డ ఈ యొక్క వేదాలను, ఇతర వేద సాహిత్యాన్ని అధ్యయనం చేసి ఆర్యుల నాగరికతకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడం అనేటటువంటిది జరిగింది. మరి అందులో భాగంగానే ఆ ఆర్యుల ఆ యొక్క నాగరికతను ఆ యొక్క వారి జీవన విధానంలో వచ్చి ఆధారం చేసుకొని ఆర్యుల నాగరికతను 2 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి తొలివేద కాలపు ఆర్యుల నాగరికత, అలాగే రెండోది మలివేద కాలపు ఆర్యుల నాగరికత. తొలివేద కాలపు ఆర్యుల నాగరికత, మలివేద కాలపు ఆర్యుల నాగరికత. తొలివేద కాలపు ఆర్యుల నాగరికత 1500 బీసీ నుంచి 1000 బీసీ వరకు కొనసాగింది. మరి మలివేద కాలపు ఆర్యుల నాగరికత 1000 బీసీ నుంచి 600 బీసీ మధ్య కాలం వరకు కొనసాగింది. క్రీస్తుపూర్వం 1000 నుంచి 600 మధ్య కాలంలో వికసించినటువంటి నాగరికత మలవేద కాలపు నాగరికత. వెరసి టోటల్గా ఆర్యుల నాగరికత అంటే క్రీస్తుపూర్వం 1500 నుంచి 600 బీసీ మధ్య కాలంలో ఆవిర్భవించినటువంటి నాగరికతగా దీన్ని మనం చెప్తాము. సో ఇక్కడ మనకు ప్రధానంగా మరి తొలివేద కాలపు నాగరికత గురించి ఇందులో మనం చూస్తున్నాము. మరి తొలివేద కాలపు నాగరికత అని ఈ 1500 నుంచి ఈ యొక్క ఆ 1000 మధ్య కాలాన్ని ఎందుకు మనం చెప్పడం జరిగింది అనేది ఒకసారి ఇక్కడ చూస్తే, తొలివేద కాలపు ఆర్యుల నాగరికత అని మనం ఎందుకు ఇక్కడ చెప్పాము అంటే 1500 నుంచి 1000 బీసీ మధ్య కాలంలో సంకలనం చేయబడిన అంటే రాయబడినటువంటి ఒకే ఒక్క వేదం లేదా గ్రంథం ఋగ్వేదం. కాబట్టి ఋగ్వేదం అనేది 1500 బీసీ నుంచి 1000 బీసీ మధ్య కాలంలో ఆర్యుల యొక్క జీవన విధానం గురించి, అనగా వారి కాలం నాటి సామాజిక, వారి కాలం నాటి రాజకీయ, వారి కాలం నాటి ఆర్థికపరమైన, వారి కాలం నాటి మతపరమైన విషయాల గురించి సంక్షిప్తమైన సమాచారాన్ని ఇచ్చింది. కాబట్టి ఈ 1500 బీసీ నుంచి 1000 బీసీ మధ్య కాలంలో ఆవిర్భవించిన, అభివృద్ధి చెందిన ఈ నాగరికతను తొలివేద కాలపు నాగరికతగా లేదా ఋగ్వేద కాలపు నాగరికతగా చరిత్రకారులు పిలవడం అనేది జరిగింది. అయితే ఈ తొలివేద కాలపు ఆర్యుల నాగరికత మొట్టమొదటగా వీరు ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు వారి నాగరికతను అంటే, ఎక్కడ స్థిరపడ్డారు అంటే సప్త సింధు ప్రాంతంలో స్థిరపడ్డారు. వీరి నాగరికత గురించి చాలా, వారి జన్మస్థలాల గురించి చాలా అభిప్రాయాలు మొదట్లో ఉండేవి.
ఈ మ్యాక్స్ ముల్లర్ ఏమంటాడు అంటే ఆర్యులు మధ్య ఆసియా నుంచి వచ్చారని మ్యాక్స్ ముల్లర్ చెప్తే, ఆర్యులు టిబెట్ ప్రాంతం నుంచి వచ్చారని స్వామి దయానంద సరస్వతి వివరించాడు. అందులో భాగంగా ఆయన ఒక నినాదం ఇస్తాడు, గో బ్యాక్ టు వేదాస్. లేదు, ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతానికి చెందిన వాళ్ళని బాలా గంగాధర్ తిలక్ ఆయన ఇవ్వడం జరిగింది. లేదు, ఆర్యులు జర్మనీ ప్రాంతానికి చెందిన వాళ్ళని ప్రొఫెసర్ పెంకా వివరించాడు. వీళ్ళు సైబీరియా ప్రాంతానికి చెందినటువంటి వారు అని చెప్పేసి ఈ యొక్క మెయిన్ ముఖ్యంగా అంటే ఇక్కడ గార్డన్ చైల్డ్, నెహరెంగ్, బ్రాండెన్ స్టీవ్ లాంటి వాళ్ళు ఆస్ట్రియా హంగరీ ప్రాంతానికి చెందినటువంటి వారిగా మనకు మెయిన్ ముఖ్యంగా గైల్ లాంటి చరిత్రకారులు అనేక స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్యులు సప్తసింధు ప్రాంతానికి చెందిన వారని మరికొంతమంది చరిత్రకారులు వివరించారు. ఆర్యులు మొట్టమొదట భారతదేశంలోకి వచ్చి ఈ సప్తసింధు ప్రాంతంలో స్థిరపడ్డారని, సప్తసింధు అంటే సింధు నది, దాని యొక్క 5 ఉపనదులు, అలాగే సరస్వతి వీటిని కలిపి 7 నదులని సప్తసింధు ప్రాంతం అంటాం. అలా తొలివేద కాలం నాటికి ఆర్యులు ఈ సప్తసింధు ప్రాంతంలో స్థిరపడ్డారు అని. ఇందులో మరి సింధు నదికి 5 ఉపనదులు ఏమిటి అంటే 1 సట్లెజ్, 2 జీలం, 3 చీనాబ్, 4 రావి, 5 బియాస్. 1 సట్లెజ్, 2 జీలం, 3 చీనాబ్, 4 రావి, 5 బియాస్. సో ఇక్కడ ఈ యొక్క సింధు నదికి 5 ఉపనదులు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ యొక్క తొలివేద కాలంలో సంకలనం చేయబడ్డ ఋగ్వేదంలో ఇవి ముఖ్యమైన వివిధ రకాల పేర్లను కలిగి ఉండడం జరిగింది. మరి సట్లెజ్ని మనకు సతుద్రి లేదా సుతుద్ర, అలాగే జీలంని వితస్తా పేరుతో, చీనాబ్ను అసిక్ని అనే పేరుతో, రావిని పరుష్ని అనే పేరుతో, బియాసును విపాస అనే పేరుతో ఈ యొక్క పిలువబడడం అనేది జరిగింది. వీటి మీద కూడా మీరు ఫోకస్ చేయాలి. వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ జతపరచమని చెప్పేసి అడుగుతున్నాడు. కాబట్టి సింధు నదికి 5 ఉపనదులు అవి ఏమిటి, వాటి పేర్లు వేదాలలో ఏ విధంగా పిలువబడ్డది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. 5 ఉపనదులు అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ ఇలా వీళ్ళు సప్తసింధు ప్రాంతంలో స్థిరపడ్డటువంటి ఈ యొక్క ఆర్యులు, తొలివేద కాలం ఆర్యులు, వాళ్ళ యొక్క ముఖ్యమైన అంశాలు వీరి కాలంలో ఏమిటి అంటే వారి కాలం నాటి రాజకీయ పరమైన అంశాలు ఏమిటి, సామాజిక పరమైన అంశాలు ఏమిటి అనేది ఆర్థిక మత. వీరి కాలంలో అనేక తెగలుగా ఈ యొక్క ఆర్యులు మనకు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు భారతదేశంలో. వీరు ముఖ్యంగా ఒక తెగ ఇంకొక తెగ మీద ఆధిపత్యం వహించడానికి ఎప్పుడు ప్రయత్నం చేసేవాళ్ళు. అందుకే ఒక తెగ నుండి మరొక తెగను రక్షించుకునే క్రమంలో ఆ తెగలోని ప్రజలందరూ కూడా తమ తెగలో సమర్థవంతమైన వ్యక్తిని తమ తెగకు నాయకుడిగా ఎన్నుకునేవారు. అతడే రాజన్ లేదా రాజు. అతడు ప్రధానంగా తన తెగ ప్రజలు నమ్ముకున్నటువంటి ముఖ్యమైన గడ్డి భూములను, పశు సంపదను సంరక్షించే బాధ్యతను కలిగి ఉండేటటువంటి వాడు. అలాగే ఇక్కడ ప్రధానంగా చూస్తే ఈ తెగ ప్రజలు రాజన్ లేదా రాజుకి బలి అనే పేరుతో స్వచ్ఛంద విరాళాన్ని ఇచ్చేవారు. ఆ స్వచ్ఛంద విరాళంతో ఈ యొక్క రాజన్ లేదా రాజు తమ తెగకు మార్గనిర్దేశనం చేయడానికి పురోహితుడిని నియమించడం జరిగింది. మరి ఈ తొలివేద కాలంలో ఒక తెగ మరొక తెగ మీద నిరంతరం దేనికోసం యుద్ధాలు చేసుకునేవారు. గుర్రాలను రథాలకు కట్టి దేనికోసం యుద్ధ భూమిలోకి వెళ్ళేవారు అనేది చూస్తే ప్రధానంగా గోవుల కోసం, నీటి కోసం, గడ్డి భూముల మీద ఆధిపత్యం కోసం ఈ యొక్క యుద్ధాలు చేసేవారు. ప్రధానంగా తొలి ఇలా గోవుల కోసం నిరంతరం జరిగే యుద్ధాలను విష్టి అనేటటువంటి పేరుతో పిలువబడడం అనేది జరిగింది. మరి ఇలాంటి యుద్ధాలకు ఉదాహరణగా ఈ యొక్క దశరాజ గణ యుద్ధం లేదా 10 మంది రాజుల యుద్ధం.
దశరాజ ఘనయుద్ధం లేదా 10 మంది రాజుల యుద్ధం అనేది తొలివేద కాలంలో జరిగింది. ఈ యుద్ధం ముఖ్యంగా ఆనాటి ఆర్య తెగలుగా పేరుగాంచిన భరత మరియు కురు తెగల మధ్య జరిగింది. ఈ యుద్ధం సింధు నది ఉపనదుల్లో ఒకటైన రావి నది ఒడ్డున జరిగింది. ఇందులో భరత తెగకు వశిష్ఠ మహర్షి, కురు తెగకు విశ్వామిత్రుడు అనేటటువంటి వారు నాయకత్వం వహించారు. చివరికి భరత తెగ ఇందులో విజయం సాధించింది. దానికి గల కారణం వారి దగ్గర అశ్విక దళం అనేది ఎక్కువగా ఉండడం అనేది ప్రధాన కారణం. అలాగే ఆనాటి రాజన్ లేదా రాజుకు సలహా సంప్రదింపులు పరిపాలనలో ఇవ్వడానికి 4 రకాల అసెంబ్లీలు ఉండేవి. అందులో ఒకటి సభ, సమితి, విధాత, గణ అనేవి. ఇవి త్రివేద కాలంలో 4 రకాల వీటి మీద కూడా క్వశ్చన్ ఫ్రేమ్ కావడం జరిగింది. ఈ సభా సమితి అనేటటువంటివి ప్రజాపతికి జన్మించిన కవలలుగా, కవల పిల్లలుగా, అక్కా చెల్లెళ్ళుగా ఈ యొక్క అధర్వణ వేదం పేర్కొంది. సభలో మనకు మెయిన్ ముఖ్యమైనటువంటి ఆ సంపన్నులు, గ్రామ పెద్దలు సభ్యులుగా ఉంటే సమితిలో అందరూ కూడా సభ్యులే. విధాత కేవలం స్త్రీలకు మాత్రమే సంబంధించింది. గణ అనేది యుద్ధ వ్యవహారాలకు సంబంధించిందిగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఋగ్వేదంలో సభ 9 సార్లు, సభ 9 సార్లు, సమితి 9 సార్లు, సభ 8 సార్లు, విధాత 122, గణ 46 సార్లు ఇవి ఋగ్వేదంలో ఈ యొక్క పేర్కొనడం అనేటటువంటిది జరిగింది. మరి ఇక్కడ ప్రధానంగా చూస్తే ఈ యొక్క ఈ తొలివేద కాలం నాటి రాజకీయ పరిస్థితుల్లో ఇవి నేర్చుకుంటే మీకు సరిపోతుంది. మరి ఇక్కడ సామాజిక పరమైన అంశాల్లో చూస్తే ఆనాటి కుటుంబ పెద్ద కులప లేదా కులపతి లేదా గృహపతి లేదా గహపతిగా పిలువబడడం జరిగింది. సింధు నాగరికత స్వామిక వ్యవస్థను అనుసరించారు. కుటుంబంలో నిర్ణయాలు తీసుకునేది ఆ యొక్క కుటుంబానికి పెద్ద, అతడే కులప, కులపతి, గృహపతి, గాపతిగా పిలువబడడం అనేది జరిగింది. పితృస్వామిక వ్యవస్థను అనుసరించి పూర్తిగా వృత్తి సమాజం వివిధ వర్గాలుగా విభజించబడి అనేక వృత్తి వర్గాల వారు నివసించారు. కూడా అంతే ఆర్యులు కల్పించారు. తొలివేద కాలంలో పురుషులతో పాటు స్త్రీలు కూడా అన్ని రంగాల్లో తమదైన ముద్రను వేసుకున్నారు. అలా ఆనాటి ముఖ్యమైనటువంటి పురుషులతో పాటు తొలివేద కాలంలో విద్యను అభ్యసించిన గొప్ప విద్యావంతురాలుగా అపల, ఘోష, గార్గి, మైత్రేయ, విశ్వాంబర, లోపాముద్ర అనేటటువంటి వాళ్ళు ఇక్కడ మనం చెప్పుకోవచ్చును. సమాజంలో స్త్రీకి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఉంది. బాల్య వివాహాలు లేవు, సతీ సాగమనం అనేది లేదు, వితంతు పునర్వివాహాలు ఉన్నాయి తొలివేద కాలంలో. అంతేకాదు ఈ వివాహాల విషయానికి వస్తే ఇక్కడ వర్ణాంతర వివాహాలు ఉన్నాయి. అనులోమ వివాహం, ప్రతిలోమ వివాహం అనేది ప్రతిలోమ వివాహం అనేటటువంటిది. అనగా ఎక్కువ వర్ణంలోని పురుషుడు తక్కువ వర్ణంలోని స్త్రీని పెళ్లి చేసుకుంటే అది అనులోమ, ఎక్కువ వర్ణంలోని స్త్రీని పెళ్లి చేసుకుంటే అది ప్రతిలోమ. అందరూ అంగీకరించిన వివాహం అనులోమ వివాహం, దాదాపుగా అందరూ వ్యతిరేకించిన వివాహము ప్రతిలోమ వివాహం అనేటటువంటిది. అలాగే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయానికి వచ్చేస్తే ఈ తొలివేద కాలంలో ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఉన్నది. ఏమిటంటే ఇక్కడ నియోగ అనే ఆచారం. అన్న చనిపోతే అన్న యొక్క భార్యను ఆమె వివాహం చేసుకొని ఆమెకు సంతానాన్ని ప్రసాదించడం. సో కాబట్టి ఇక్కడ ఇటువంటి ఆచారం కూడా తొలివేద అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. సో మరి తొలివేద కాలంలో మరి ఇక్కడ వినోదాలు అంటే ఇక్కడ వీళ్ళు వస్త్రధారణ వస
అదివస, నీవీలు అనేవి స్త్రీ పురుషులు ధరించారు. శరీరంపై ధరించేది అదివస, కింద ధరించేది నీవీలు అంటే లోన ధరించేది. మరి వీరి యొక్క వినోదాలు చూస్తే మనకు ఈ యొక్క రథ పందెములు అలాగే గుర్రపు స్వారీ, అలాగే వీరు కూడా చదరంగం, అలాగే సంగీతం, అలాగే నాట్యం, ఇవన్నీ కూడా ముఖ్యంగా వీరి కాలంలో ప్రధాన సింధు నాగరికత కాలం నాటి ప్రజల వినోదం, ప్రధాన వినోదం చదరంగం అయితే ఈ యొక్క ఆర్యులు ఎస్పెషల్లీ తొలివేద కాలపు ఆర్యులు ప్రధాన వినోదం ఏంటంటే రథ పందాలు, తర్వాత గుర్రపు స్వారీ, తర్వాత చదరంగం, పాచికలు, చదరంగం, సంగీతం, నాట్యం. ఆసియా ఖండంలో గుర్రపు స్వారీని ప్రవేశపెట్టింది మొట్టమొదటిసారిగా ఎవరయ్యా అంటే ఈ యొక్క ఆర్యులు అనేది. అలాగే వీరి కాలంలో ఆ సంగీతానికి సంబంధించి 3 సరికొత్త సంగీత వాయిద్య పరికరాలు ప్రవేశపెట్టారు. అవి ప్రధానంగా వీణ, వేణువు, మధ్యల వీటినే ధ్వని, తంత్రి, వాయు అనే పేర్లతో పిలిచేవారు. అటువంటి 3 సంగీత వాయిద్య పరికరాలను ప్రవేశపెట్టింది ఈ తొలివేద కాలపు ఆర్యులు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. సో ఇక్కడ నేను ఈ యొక్క తొలివేద కాలం నాటి మరి ఆర్యుల యొక్క మత పరిస్థితులు చూస్తే వీళ్ళు దాదాపుగా 33 మందికి పైగా ప్రకృతి దేవతా దేవుళ్ళను వీళ్ళు ఆరాధించి పూజించారు. మరి అందులో చూస్తే ఇక్కడ ప్రధానంగా ఇంద్రుడు, అలాగే అగ్ని, అలాగే మనకు వరుణుడు, అలాగే మనకు సోముడు, ఇలాంటి పురుష దేవుళ్ళను పూజించేవారు. అలాగే ఇక్కడ పృథ్వీ, తర్వాత అరణ్యయని, అశ్విని, అలాగే మనకు సావిత్రి, పృథ్వీ, అరణ్యయని, అశ్విని, సావిత్రి, అలాగే మనకు అదితి, అలాగే ఉషస్సు. సో ఇక్కడ ప్రధానంగా ఇటువంటి ఈ యొక్క స్త్రీ దేవతలను, ఇటువంటి పురుష దేవతలని ఈ తొలివేద కాలపు ఆర్యులు పూజించడం అనేది జరిగింది. ఇందులో ఇంద్రుడు తొలివేద కాలపు ఆర్యుల ప్రధాన యుద్ధ దైవం. అతడే పురంధరుడుగా పిలువబడ్డాడు. యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ఆయన్ని వివిధ రకాల శ్లోకాలతో స్తుతించి ప్రార్థించి వెళ్ళేటటువంటి వారు. అలాగే అగ్ని దేవతలకు, దేవుళ్లకు మరియు ప్రజలకు మధ్య వారధిగా నిలిచినటువంటి వాడు, అవ్యవాహనుడుగా పిలువబడ్డాడు. వరుణుడు వృక్షాల దైవంగా, జలదేవతగా, ఈ యొక్క ఋతుదేవతగా పిలువబడ్డటువంటి వాడు వరుణుడు. సోముడు ఈయన తొలివేద కాలపు ఆర్యుల ముఖ్యమైన వృక్షాల దైవంగా భావించేవారు. ఈ సోముడు అనే వృక్షం యొక్క చెట్టు బెరడు నుంచి సోమ అనే ప్రత్యేకమైన మత్తు పానీయాన్ని తయారు చేయించి ఆ యొక్క చేసుకొని ప్రత్యేకమైన ఉత్సవ కార్యక్రమాలప్పుడు స్త్రీ పురుషులు పవిత్ర పానీయంగా ఆ సోమ అనే పానీయాన్ని సేవించేవారు. సుర అనే మత్తు పానీయాన్ని కేవలం పురుషులు ప్రతిరోజు సేవించేటటువంటి వారు. ఇక స్త్రీ దేవతల్లో పృథ్వీ భూమాతగా, అరణ్యని అటవీ దేవతగా, అశ్విని ఔషధాల దేవతగా, సావిత్రి వెలుగు లేదా కాంతి దేవతగా, ఉషస్సు ఉషోదయపు దేవతగా, అదితి భూమాతగా, ఇలా పూర్తి స్థాయిలో ముఖ్యమైనటువంటి ఇటువంటి 33 రకాల పైగా దేవతా దేవుళ్ళను వీళ్ళు పూజించేటటువంటి వారు అనే విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. అలా తొలివేద కాలం నాటి మరి ఆర్థిక పరిస్థితుల విషయానికి వచ్చేస్తే మరి తొలివేద కాలం నాటి ఆర్యుల ప్రధాన వృత్తి పశుపోషణ, తర్వాత వ్యవసాయం. ప్రధాన వృత్తి పశుపోషణ, తర్వాత ఈ యొక్క వ్యవసాయం. తొలివేద కాలంలో ఎన్ని పొలాలున్నా, ఎన్ని భూములున్నా, ఎంత సంపద ఉన్నా వాడు ధనవంతుడు కాదు. తొలివేద కాలంలో గోవులు ఎన్ని ఎక్కువ ఉంటే గోమట్ట అని పిలిచేవారు. గోమట్ట అంటే సంపన్నుడు. ఒక ఇంటి ఆడబిడ్డకు పిల్లనియాలంటే ఈ యొక్క అతడికి ఎన్ని గోవులు ఉన్నాయో లెక్కగట్టి ఆ యొక్క ఎక్కువగా గోవులు కలిగిన వ్యక్తి కుటుంబానికి తమ పిల్లల్ని ఇచ్చేవారు. తొలివేద కాలంలో ఆ గోవులకు లేదా ఆవులకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. గుర్రాలకు, ఆవులకు ఈ యొక్క అంత ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి వారు తొలివేద కాలంలో ఆర్యులు. దాని తర్వాత వ్యవసాయం. వీళ్ళు పంట ఇది చేశారు. అందులో ముఖ్యంగా వరి, అలాగే మనకు ముఖ్యమైనటువంటి బీన్స్, సుగంధ ద్రవ్యాలు, గోధుమలు లాంటి పంటలు పండించారు. ముఖ్యంగా బియ్యం, బార్లీ అనేవి ప్రధానమైన ఆహార పంటలుగా ఈ యొక్క ఆర్యులు వాటిని బాగా సేవించేటటువంటి వారు. వారికి ఇష్టమైన పురోడాసం పాయసాన్ని
ప్రతిరోజు సేవించేటటువంటి వారు ముఖ్యంగా ఋతువుల క్రమాన్ని తెలుసుకొని వాళ్ళు పంట ఎప్పుడు వేయాలో, పంట ఎప్పుడు కోత కోయాలో తెలుసుకునేటటువంటి విధానాన్ని అవలంబించుకొని వ్యవసాయం అనేది చేశారు. ముఖ్యంగా తొలివేద కాలంలో నాణ్యాలు చలామణిలో లేవు కాబట్టి సింధు నాగరికత ప్రజల్లాగా వీళ్ళు కూడా బార్టర్ సిస్టమ్ ప్రకారం, వస్తు మార్పిడి విధానం ప్రకారం వీరు ముఖ్యంగా ఈ యొక్క వ్యాపార సంబంధాలను కొనసాగించారు. ముఖ్యంగా వీరి కాలంలో ఇది వస్తు మార్పిడిలో భాగంగా ఉపయోగించేవారు కాదు. స్త్రీలు మెడలో ధరించే కంఠాభరణంగా తొలివేద కాలంలో చలామణిలో ఉన్న బంగారు నాణ్యమే. అంటే దీన్ని బట్టి తొలివేద కాల పారులకు బంగారం, వెండి, రాగి, తగరం లాంటి లోహాల పరిజ్ఞానం గురించి తెలుసు. కానీ వీళ్ళకి సింధు తెలియదు. వీళ్ళకు సీసం అనే లోహం కూడా తెలియదు. వీరి కాలంలో చలామణిలో ఉన్న ఈ యొక్క మిశ్రమ లోహం పేరే, ఈ యొక్క తొలివేద కాలంలో ఆర్యులు ఉపయోగించిన మిశ్రమ లోహం పేరు అయ. ఇది రాగి మరియు కాంస్యం అనే రెండు లోహాల మిశ్రమమే అయ. ఇది ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండడం జరిగింది. అలాగే వీరి కాలంలో కూడా తొలివేద కాలంలో వృత్తి వర్గాల వారు ఉండేవారు. కుండలు చేసేవారు, పడవలు తయారు చేసేవారు, కుండలు తయారు చేసేవారు, పడవలు తయారు చేసేవారు, వివిధ రకాల లోహాలతో ఆభరణాలు తయారు చేసేవారు, వస్త్రాలు తయారు చేసేవారు. ఇలా ముఖ్యమైనటువంటి ఇటువంటి పరిశ్రమలు తొలివేద కాలంలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండడం అనేటటువంటిది జరిగిందన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి ఇది మనకు ఓవర్ వ్యూగా, ఓవర్ లుక్గా తొలివేద కాలపు ఆర్యుల నాగరికత అన్నప్పుడు నేను ఇక్కడ బోర్డు మీద రాసిన ఈ అంశాలు మొత్తం కూడా మీకు గుర్తుండాలి. గుర్తుంటే సరిపోతుంది.